ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మెట్పల్లి, రాయికల్, జగిత్యాల, జమ్మికుంట, వేములవాడ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. కోరుట్ల మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో హంగ్ మున్సిపాలిటీలో క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఇండిపెండెంట్ల మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టెన్షన్ రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీలో హంగ్ అయితే ఎక్కువ స్థాయిలో కనిపిస్తోంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, కరీంనగర్ జిల్లాలో ఫలితాలన్నీ కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. అభ్యర్థులు అదేవిధంగా గెలిపోవటములు ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా అంశాలను మార్పు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుస్తారని చెప్పి భావించారు. కానీ వారి ఆలోచన అంతా కూడా తలకిందులైనటువంటి పరిస్థితి. ఓటరు తీర్పు మాత్రం కొంత విచిత్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. మెట్టుపల్లి, అదేవిధంగా జమ్మికుంట, రాయికల్ ఈ మున్సిపాలిటీ పరిధిలో హంగచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా దరిదాపుల్లోనే వీరంతా కూడా మ్యాజిక్ ఫీవర్ చేరువలోనే ప్రధాన పార్టీలన్నీ కూడా దూరం అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు జమ్మికుంటలో దాదాపు బీఆర్ఎస్ 12 స్థానాలను గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్ 10 స్థానాలను గెలిచింది. ఒక మ్యాజిక్ వరకు దాదాపు 2 ఇద్దరు అభ్యర్థులు అవసరం ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎక్స్-అఫిషియో సభ్యుని ఓటు కూడా కీలకంగా మారిన నేపథ్యంలో ఇటు జమ్మికుంటలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా కొనసాగుతుంది. ఇద్దరిలో ఎవరు బల నిరూపణకు ఎక్కువగా మెజార్టీ చూపిస్తారో వారికే ఈ చైర్మన్ స్థానం కైవసం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాయికల్లో ప్రస్తుతం అయితే బీజేపీ ఎక్కువ లీడ్లో ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా సమానంగా వచ్చాయి. ఇండిపెండెంట్ కూడా అదే రకంగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిసి ఇక్కడ కైవసం చేసుకుంటా. ఇండిపెండెంట్ కూడా ఇక్కడ 3 అభ్యర్థులు గెలవడం విజయం సాధించారు. వారు కూడా ఇక్కడ కీలకమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటు మెట్టుపల్లిలో కూడా అంగు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు అంగు వచ్చిన నేపథ్యంలో చాలా స్థానాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాలపైన బీఆర్ఎస్ మరొకసారి ఆశాభావం పెట్టుకుంది. హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ కొంత ధీమాతో ప్రచారం వెళ్ళినప్పటికీ ఓటర్ తీర్పు మాత్రం ఇటు కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. రామగుండం కార్పొరేషన్ దాదాపు మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఏ పార్టీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ దాటి 39 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ మేయర్ అయ్యే అవకాశం లభించింది. ఇటు ధర్మపురి, అదేవిధంగా చొప్పదండి, దీంతోపాటు ఇటు సుల్తానాబాద్, అదేవిధంగా పెద్దపల్లి, మంతని ఇవన్నీ కూడా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందరికీ ఆసక్తి రేపుతున్నటువంటి ప్రధానంగా జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులో ఇటు కాంగ్రెస్ 20 వార్డులను చేజిక్కించుకుంది. దీంతోపాటు ఎమ్మెల్యే సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. వారు కూడా 5 విజయం సాధించారు. వీరితో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఇటు కాంగ్రెసే జగిత్యాల మున్సిపాలిటీ పైన జెండా ఎగరబోతుందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ సిరిసిల్ల స్థానాన్ని కైవసం చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీలో హ్యాట్రిక్ విజయాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు మెజార్టీగా విజయం సాధించడంతో ఇక్కడ బీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేటీఆర్ ముమ్మరంగా ప్రచారం చేశారు. కేటీఆర్ ఇలాక చాలా అందరూ కూడా ఇక్కడ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ప్రయత్నించినప్పటికీ సిరిసిల్ల ఓటర్లు మాత్రం మరొకసారి బీఆర్ఎస్కే అవకాశం కల్పించారు. వేములవాడ సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తానికైతే ఫలితాలంతా కూడా అభ్యర్థులు ఊహించిన దానికి, ప్రధాన పార్టీలు అంచనాలు వేసిన దానికంటే భిన్నంగా వెలువడ్డాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ కార్పొరేషన్ పైన అందరి దృష్టి మాత్రం నెలకొంది. కరీంనగర్ మెజార్టీ స్థానాలు ప్రస్తుతం అయితే బీజేపీ కైవసం చేసుకుంటే దాదాపు ఇప్పటికి మనకు అందిన సమాచారం మేరకు బీజేపీ 23 స్థానాలు గెలిచింది. దీంతో పాటు మరొక 7-8 స్థానాలు బీజేపీ లీడ్లో ఉంది. అంటే దాదాపు 30కి పైగా బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇటు బీజేపీకి ఎక్స్-అఫిషియో సభ్యులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రంజిరెడ్డి, మల్క కుమరయ్య ఈ 3 ఓట్లు కలిసే అవకాశం ఉంది. అంటే 36 దాటినట్లయితే ఇటు బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీకి ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్
కాంగ్రెస్ గతంలో ఇక్కడ 2 సార్లు విజయం సాధించినప్పటికీ ప్రస్తుతం అయితే సింగిల్ డిజిట్కే బీఆర్ఎస్ పరిమితమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, దాదాపు 15 డివిజన్ల వద్దకు విజయం సాధిస్తున్నప్పటికీ దాదాపు డబుల్ డిజిట్ మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ చేరుకోలేదు. ఇక ఎంఐఎం మాత్రం 2 స్థానాలను చేజిక్కుంది. గతంలో 6 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు ఎంఐఎం స్థానాలు కూడా తగ్గినట్లుగానే భావించాలి. మొత్తానికైతే కరీంనగర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇతర పార్టీలు అన్నీ కలిసి ఒకవేళ అన్ని పార్టీలు కలిసే తప్పించి ఇటు బీజేపీని ఢీకొట్టలేని పరిస్థితి. మొత్తానికైతే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఎక్స్-అఫిషియో సభ్యులు కూడా బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్ పైన బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మొదటి నుంచి కూడా ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలని బీజేపీ ఊహాత్మకంగా ముందుకెందుల నేపథ్యంలో ఓటరు తీర్పు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. అయితే బీజేపీ ఇంకా ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, దీనికి తగ్గట్లుగా కాంగ్రెస్ ఏమైనా 20 స్థానాల వరకు డివిజన్లు మాత్రం గెలిస్తే మాత్రం కొంత ఇతర పార్టీలతో కలిసి అంగుగా ఏర్పడితే మాత్రం బీజేపీ కంటే ఎక్కువ స్థానాలను చూపెట్టినట్లయితే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకే ఎక్కువ సీట్లు రావడంతో ఇటు బీజేపీకే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ సతీష్.